ఇక్కడ యో బ్రాహ్మణం విదధాతి పూర్వం, యో బ్రహ్మాణం, బ్రహ్మాణం అది యో బ్రహ్మాణం యహ ఎవరైతే బ్రహ్మాణం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు విదధాతి విదధాతి ఆయన విదధాతి ధరించుతూ ఉంటుంటాడు అనగా వస్తూ ఉంటాడు. అంటే లోపలికి వెళ్ళాడు బ్రహ్మగారు, మళ్ళీ బయటకు వచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారు అంత క్రితం ఎట్టున్నాడు, మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు అని. పూర్వం ఎలా అయితే ఉన్నాడో చతుర్ముఖ బ్రహ్మగారు మళ్ళీ అట్లా మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మగారు మళ్ళీ బయటకు వచ్చేసాడు అని ఒకటి చెబుతున్నాడు. యో వై వేదాంశ్చ యహ ఎవరైతే వై నిజంగా వేదాంశ్చ వేదములను ప్రహిణోతి ప్రహిణోతి అందించుచున్నారో తస్మై ఆయన తం అతని నీ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం, దేవం ఆత్మబుద్ధి ప్రకాశం అనగా అతని యొక్క విశేషం అమరత్వానికి విశేషమైనటువంటి దేవం ఆత్మబుద్ధి ప్రకాశం, ఆత్మబుద్ధిని ఆత్మవైపు మరల్చును. అంటే ఎవరి బుద్ధినైతే ఆత్మవైపు మరల్చునో, ఇక్కడ విశేషం ఏమిటంటే చెప్పేది యహ యహ ఎవరికైతే మరల్చునో ఆ మరల్చే శక్తి ఏదైతే ఉందో ఆయన పరమాత్మ చెప్పటం. దీనిలో బుద్ధినేమో ఆత్మవైపు మరల్చాలి. ఇక ముముక్షుర్వై, ముముక్షు అంటే మోక్షమును కోరేటువంటి వాళ్ళు అహం శరణం ప్రపద్యే, అహం నేను శరణమును ప్రపద్యే కోరుచున్నాను అని చెబుతున్నాడు. ఇటువంటి ఆయనంటే చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించినటువంటి ఆయనను, అలానే వేదాంశ్చ అంటే వేదములను కూడా ఇచ్చినటువంటి ఆయనను, వేదాలు ఇచ్చాడు, చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించాడు. అటువంటి ఆయన ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఈ బుద్ధిని ఆత్మవైపు మరల్చే ఆ దేవుని అంటే ఆ పరమాత్మను, ఇంకా ముముక్షుర్వై, ముముక్షు అంటే మోక్షము అమరత్వం వైపు తిప్పేటువంటి వాడిని అయినటువంటి దేవుని అహం నేను శరణం ప్రపద్యే శరణు కోరుతూ ఉన్నాను అని చెప్పాడు. ఇది ఒక శ్లోకంలో చెప్పాడు. అనగా ఆ బ్రహ్మమును గురించి చెప్పాడు. ఆ బ్రహ్మమే ఈయన సృష్టిస్తున్నాడు. పూర్వం అని ఒక మాట వేశాడు. పూర్వం అంటే మొదట బ్రహ్మాన్ని సృష్టించాడు. ఆ బ్రహ్మం సృష్టించి బ్రహ్మాన్ని, ఆ బ్రహ్మానికి వేదాంశ ప్రహిణోతి వేదములు ఇచ్చాడు ఆయనకు అని చెబుతున్నాడు. వేదాలు ఇచ్చాడు, బ్రహ్మాన్ని సృష్టించాడు, వేదాలను ఇచ్చాడు ఆయన. ఇలా ఏం చేశాడు, అటువంటి ఆ పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అని చెప్పాడు. ఇంకా ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అని చెబుతున్నాడు. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం. ఈ మాటలు, ఈ మంత్రాలు ఈ గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మముని గురించి చెప్పు, పరమాత్మని గురించి చెప్పమంటే చాలా అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నది. చివరికి సారాంశం అన్నింటిలో ఒకటే. ఈ పదాలు చూసుకోండి. నిష్కలం నిష్క్రియం శాంతం నిరవధ్యం నిరంజనం అమృతస్య పరం సేతుం దగ్ధేందన అన్నారు. దీనిలో ఏం చెబుతున్నాడు ఈయన విశేషము, అమరత్వాన్ని సేతువు, అంశాలు లేనివాడు, క్రియలు లేనివాడు, అంశాలంటే అవయవములు లేనివాడు, నిష్క్రియుడు, ప్రశాంతుడు, దోషాలు లేనివాడు, నిష్కల్మషుడు అని ఇంధనాన్ని దగ్ధము చేసేటువంటి వాడు. ఇక్కడ ఒక విశేషం, ఇక్కడ పదం నేర్చుకోవాలి. దగ్ధ ఇంధనమివ అనలం అంటే అర్థం ఏంటి, ఒక కట్టె ఉందనుకోండి, ఆ కట్టె తగలబడాలంటే ఏం ఉండాలి, అగ్ని ఉండాలి. అగ్ని ఉంటే ఆ కట్టె తగలబడుతుంది, అగ్ని లేకపోతే తగలబడుతుంది.
కాబట్టి ఆ కట్టెని తగలబెట్టడానికి అగ్ని కావాలి. కాబట్టి అగ్ని వంటి వాడు. ఎందుకు వచ్చిందంటే గీతలో వచ్చింది ఈ మాట. ఆ గీతలో అంటే ఎక్కడ వచ్చిందనంటే సమస్త కర్మలు అన్నీ కూడా దగ్ధమైపోతాయి అని వచ్చింది. సమస్త కర్మలు దగ్ధమవుతాయి అన్నాడు. సమస్త కర్మలు దగ్ధమైపోయినప్పుడు చివరికి మిగిలేది బూడిద. ఒక పెద్ద కట్టె ఉందనుకోండి, 1 టన్ను కట్టెలు, దాన్ని తగలబడిపోయేంత చివరికి దాని బూడిదంతా చివరికి 100 గ్రాములు అయిపోతుంది. అంత క్రితం ఉన్నటువంటి రూపం ఏదైతే ఉన్నదో ఆ కట్టెకి, ఆ రూపం అంతా పోతుంది. ఆ రూపం అంతా పోయి ఇంకొక రూపం పొందుతుంది. ఇంకో రూపం పొందింది అనగా ఆ కట్టెలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో శక్తి ఉన్నది చూసేదో కర్మ అనేటువంటిది ఉన్నది, అదంతా తగలబడిపోయింది. అగ్ని వలన తగలిపోయింది. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణ. అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని వలన మొత్తం తగలబడిపోయింది. అట్లనే ఆ పరమాత్మ అనేటువంటి జ్ఞానాగ్ని మన సమస్త కర్మలను అన్నిటినీ తగలబెట్టేసేటువంటి వాడు అని అర్థం. అది అక్కడ అని అగ్నితో పోల్చారు. అటువంటి ఆ పరమాత్మ మన బుద్ధిని ఆత్మ వైపు తిప్పేటువంటి వాడు. ఆయన స్వయం జ్యోతి, మోక్ష కామి అయిన నేను శరణు కోరుతున్నాను అని ఈ మంత్రం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉంది. ఈ మంత్రం శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా చెప్పుకున్నాము. అప్పుడు కొంతమంది మాధవి, మరి మన రవిశంకర్ ఉన్నారనుకో, ఎపిసోడ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఉన్నాయి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఎపిసోడ్స్. ఇది అనమాట శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పుకున్నటువంటి ఈ మంత్రము చెప్పేశారు. దీనిలో చెప్పింది ఏమిటయ్యారంటే బ్రహ్మం ఎటువంటి వాడో చివరి 2 లైన్లో చెప్పాడు. పైన ఏమో బ్రహ్మములో నుంచే ఈ చతుర్ముఖ బ్రహ్మగారు వస్తున్నారండి అని చెప్పారు. చతుర్ముఖ బ్రహ్మగారు వస్తున్నారని అంటే ఆయన వెంట వేదాలు వచ్చినాయి, ఆయన తర్వాత సమస్త దేవతలు వచ్చారు, అందరూ కూడా అన్నీ వచ్చేసేసారు. అటువంటి ఆ పరమాత్మను నేను శరణము కోరుతున్నాను అని చెప్తున్నాను అని ఇంత మాట చెప్పేశాడు. ఎవరు ఆయన పూర్వపక్షం వేసేసాడు. అయ్యా పరమాత్మ అంటే ఇట్లా ఉంటాడండి అని చెప్పేసేటప్పటికీ ఆయన మేలకుండా కూర్చున్నాడు. ఆయన ఏదో చిన్న ప్రశ్న వేయాలని అనుకున్నాడు, వేశాడు, ఇంకంతే మేలకుండా అయిపోయింది. కానీ ఈ సమాధానంతో కూర్చున్నాడు. అయితే పరమాత్మ పునఃసృష్టి యథావిధిగా చేస్తూ ఉన్నాడు. కల్పాలలో ఉన్న నామాలు, రూపాలు, దేవతాస్థాలు ఒకే విధంగా ఉంటాయి. అదే ఏం మార్పు లేవు, వాటి స్థానాలు ఏమి మార్పు ఉండవు. ఈ విషయం కూడా వేదంలో చెప్పారు అని ఋగ్వేదంలో చెప్పారు. ఋగ్వేదంలోనే చెప్పాడు. మరలా పునఃసృష్టి వచ్చినప్పుడు అంతక్రితం ఏ పేరైతే ఉన్నదో ఆ పేరే అని చెప్తున్నాడు. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయతు దివంచ పృథివీంచ అంతరిక్షం అథో స్వహ అని ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేద మంత్రంలో సూర్య చంద్రం అంటే సూర్యచంద్రుడు, ధాత అంటే బ్రహ్మదేవుడు, యథాపూర్వం అకల్పయత్తు, యథాపూర్వం అంతక్రితం ఏ విధంగా ఉన్నారో దాని ప్రకారంగా అకల్పయత్తు సృష్టి. ఇంకా దివం చ పృథివీం చ అంతరిక్షం. దివం, పృథివీ, అంతరిక్షం అనగా 3 లోకాలు. ఈ 3 లోకములు మరలా అధో స్వహ, అధ అంటే పాతాళ లోకములు, ఇక్కడ అధోలోకములు కూడా స్వహ సృష్టించబడ్డాయి అని చెబుతున్నాడు. అంతక్రితం ఎలా అయితే ఉన్నాయో పునఃసృష్టి అని చెబుతున్నాడు. ఈ విషయాన్ని మన గీతలో కూడా అదే చెప్పేశాడు. గీతలో కూడా అదే చెప్పేసేసాడు అనమాట. ఈ విధంగా ఆ సృష్టి లోపలికి వెళ్ళటం, బయటికి రావటము, ఈ విధంగా పరమాత్మలోకి కలిసిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయండి అని వేదాలు కూడా, అందుకనే వేదాలు లోపలికి పోతున్నాయి, మళ్ళీ వేదాలు అవే వేదాలు బయటికి వస్తున్నాయి అని ఋషులు జన్మాంతరంలో ఏ వేదమును కాపాడుతున్నారో తిరిగి ఆ వేదము యొక్క బాధ్యత వానికే ఇచ్చినట్లు ఉన్నది. ఏ వేదము ఏ ఋషిదో అదే. ఇప్పుడు మనకు అందుకనే మనకు చాలా చోట్ల అనుమానం వస్తుంటుంది.
ఏమండి వశిష్ఠుడు ప్రతి చోట వశిష్ఠుడు వస్తున్నాడే, రాముడికి వశిష్ఠుడు ఉన్నాడు, రాముడి కన్నా ఓ లక్షల సంవత్సరాల ముందున్నారు ఆ రాజులు, అక్కడ వశిష్ఠుడు ఉన్నాడు. అట్లే విశ్వామిత్రుడు వస్తున్నాడు. ఏమిటండి వీళ్ళందరూ అనిపిస్తుంటుంది. ఆ పురాణాల్లో వస్తుంటుంది, మనకు ఒక సందేహాలు కూడా వచ్చేస్తుంటాయి. ఆ వశిష్ఠుడు ఎంతకాలమో మరి చెప్పలేము, ఆ విశ్వామిత్రుడు ఎంతకాలం, అగస్త్యుడు ఎంతకాలమో చెప్పలేము. అగస్త్యుడిని గురించి చెప్పాలి అని అంటే ఆ వింధ్యపర్వతాన్ని దాటి ఈతలకు వచ్చేసాడు. మనకి కథ పురాణ కథ. వచ్చి ఎక్కడికి వచ్చాడు? వింధ్యపర్వతం దాటి ఇప్పుడున్న తమిళనాడు వచ్చాడు. ఆ తమిళంలో ఒక పుస్తకం ఉంది, అగత్యం అనే ఒక పుస్తకం. అగత్యం తమిళంలో ఉంది. అగస్త్యుడు రాసినటువంటి పుస్తకం అనమాట అది. అగత్యం దాని పేరు. చాలా చోట్ల ఇది అగస్త్య మహర్షి స్థాపించినటువంటి ఈ దేవాలయం అండి రకరకాలు చెబుతుంటారు. మరి అగస్త్య మహర్షి మరి ఏమిటి అనేటువంటి అగస్త్య మహర్షి పురాణాల్లో ఎప్పటి నుంచో ఇంకా పోతుంది చాలా. కాబట్టి వీటికి సమాధానాలు అందవు. అందుకని ఆ సందర్భంలో మనం ఏమైనా అనుకుంటాం అనమాట, అగస్త్యులు చాలా మంది ఉన్నారు, మన సృష్టి ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అట్లా రామాయణంలో అగస్త్యుడు ఉన్నాడు. ఆ అగస్త్యుడు ఇటు తమిళనాడు వచ్చాడు. ఆ తమిళనాడు వచ్చినప్పుడు ఈ దండకారణ్యంలో ఉన్నాడు ఆయన. ఆ దండకారణ్యంలో ఉన్నప్పుడు రాముడు వచ్చాడు. అక్కడ రామాయణంలో ఒక విశేషం కూడా ఉంటుంది. దక్షిణ దిక్కు వైపు ఉన్నాడు. దక్షిణ దిక్కు వైపు రాక్షసులు పోవాలంటే భయపడేవాళ్ళట. ఎందుకంటే అక్కడ అగస్త్య మహర్షి ఉన్నాడు. ఆయన దగ్గరికి దాని మీద ఏదైనా ప్రయోగం చేస్తే ఆయన శాపం పెడతాడు, అక్కడక్కడ చస్తారు వాడు. అగస్త్య మహర్షి అంటే రాక్షసులకు భయం అని రామాయణంలో ఉంది. ఇక మనం మామూలుగా చారిత్రకంగా చూస్తే ఆ అగత్యం అనే పుస్తకం వలన తమిళనాడులో అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అగస్త్య మహర్షి అంటే చాలా ఇష్టం. అది అగత్యం అనేటువంటి పుస్తకం. అట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే మనం ఎలా సృష్టి అనేటువంటిది వస్తుంటుంది అనమాట. అందుకని ఆ సమాధానం ఏంటంటే మరలా సృష్టి మరలా వచ్చారు, అదే వాక్కులు అనే భావంతో అనుకోవాలి. సరే, అట్లా అనుకున్న తర్వాత కాబట్టి వేదములు కాపాడుతున్నటువంటి ఋషులు మరలా వచ్చారండి అని కూడా దీనిలో విష్ణు పురాణంలో కూడా చెబుతున్నారు. ఋషీణానామ ధేయాని యాస్య వేదేషు దృష్టయః శర్వర్యంతే ప్రసూతానాతాన్యేవ ఏభ్యో దదాతి అజః యథర్తుః ఋతు లింగాని నానా రూపాణి పర్యయే దృశ్యంతే తాని తాన్యేవ తథా భాగాయుగాదిషు అని విష్ణు పురాణం. ఋషులకు ఏ నామాలు ఉన్నాయో వారు ఏ వేదాలను దర్శించారో వాటినే చతుర్ముఖ బ్రహ్మగారు మరలా ప్రళయంలో కూడా సృష్టించి ఇస్తున్నాడు. ఎవరికి ఏ వేదం ఉన్నదో మరలా నీ వేదం ఇదయ్యా, నీ వేదం ఇదేనని వాళ్ళకి ఇచ్చేసేసి మీరు ప్రచారం చేయండి మరలా ఈ వేదాలని. ఈ విధంగా మళ్ళీ సృష్టి ప్రళయం అంతా సృష్టి అంతా ఆ చతుర్ముఖ బ్రహ్మగారు మొదలుపెట్టేసేసాడు. అలాగే యుగాల్లో వస్తువులు, పదార్థాలు, ఏ పదార్థాలు ఇప్పుడు మనం తినే పదార్థాలు ఉన్నాయి అనుకుందాం. మనం తినే పదార్థాలు ఎక్కడ వచ్చినాయి? నమ్మకల్లో ఒక తోట వచ్చినాయి కదా. నమ్మకల్లో ఎక్కడ వచ్చింది అని అంటే మాషాహ, తిలాహ అక్కడ వచ్చినాయి. అక్కడ ఆహార పదార్థాలు నమ్మకంలో. అంటే నమ్మకం అంటే వేదం. ఆ వేద మంత్రాల్లోనే వచ్చినాయి. తిలాశ్చ మాషాశ్చ అని వరుసగా ఆ ధాన్యాలు చెప్పుకుంటూ వచ్చేసారు. అలానే ఈ ధాన్యాల్లో కూడా నీవార సూకవత్తన్వి, నీవార సూకం, ఇవి చూడండి ఆహార ధాన్యాలు. ఇవన్నీ ఏమిటి? ఏ ధాన్యాలు అయితే ఉన్నాయో మళ్ళీ ఆ ధాన్యాలు బయటకు వచ్చినాయి. ఏమున్నాయో అవి వచ్చినాయి. ఆ వేదంలో చూసుకోండి కొన్ని జంతువుల పేర్లు. సింహం అనేది దీనిలో ఉన్నది, దీనిలో ఋగ్వేదంలో ఉన్నది. ఆ మాట మళ్ళీ సింహం వచ్చేసింది. ఒక వస్తువు ఉన్నదంటే దానికి పేరు ఉంటున్నది. అది ఆ వస్తువుకి గురించి చెప్పేది ఏంటి? విశేషణం. ఆ విశేషణం కూడా ఉన్నది.
నల్ల కలువ, ఎర్ర కలువ, అప్పుడు నల్ల కలువే, అప్పుడు ఎర్ర కలువే, ఇప్పుడు అది. ఆ నల్ల కలువని ఎర్ర కలువ అనవరుగా, అట్నే ఎర్ర కలువను నల్ల కలువ అనరుగా. కనుక విశేషణం కూడా దానికి మొట్టి పట్టింది. ఆ వస్తువుకి విశేషణం కూడా అప్పుడు ఏదైతే ఉపయోగించావో ఇప్పుడు అదే విశేషణం. ఇట్లా ఈ విధంగా పునఃసృష్టిలో వచ్చేటప్పుడు అంతక్రితం ఏమైతే ఉన్నదో అవన్నీ వచ్చేసేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవతాధికరణంలో చెబుతున్నారు. ఇవన్నీ దేవతాధికరణంలో చెబుతున్నటువంటి విషయములు. కాబట్టి ఇదంతా ఆ పరమాత్మ యొక్క సృష్టి. పరమాత్మ నుండే ఈ దేవతలు మనుషులు వచ్చారు. వాళ్లే కాదండి వచ్చింది, వాళ్లే కాదు వచ్చింది, సమస్తమైనటువంటి ఈ స్థావర జంగమాలన్నీ కూడా వచ్చేసాయి, వాక్కులు కూడా వచ్చేసాయి అని చెబుతున్నారు. అదనమాట. అట్లా అని చెప్పి తర్వాత 94వ సూత్రంలో మధు విద్య వస్తున్నది. మధు విద్య, ఈ మధు విద్య అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది. మధు విద్యను గురించి ఛాందోగ్యోపనిషత్తులో మధు విద్యను గురించి ఉన్నదనమాట. మధు విద్య అంటే ఆదిత్యోపాసన, ఇది అర్థం. ఆదిత్యోపాసన ఏమిటో వాటిని గురించి వివరములు అన్నీ కూడా మనం మరలా సోమవారం నాడు మనం ఈ ప్రారంభంలో తెలుసుకుందాము. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. Recording stopped. ధన్యవాదములు గురుగారు. మాధవే అలాను. గురుగారు శ్రీ రామచరితమానస్లోను కాకభూషణుడు అని ఒక ఋషి ఉంటారు కదా, ఆయన కూడా ఎన్నో సృష్టి ఎన్నో లయముల్లోనూ ఆయన